హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి చందు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన భాగ్యం వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటమ్మడు ఇలా బాధపడుతూ కూర్చుంటే అల్లుడు నిన్ను క్షమించి ఆ ఇంటికి తీసుకువెళ్తాడా? లేదు, అది కలలో మాట. మనమే ఆ ఇంటికి వెళ్ళి తాడో పేడో తేల్చుకుందాం. పద. ఆ నర్మద ప్రేమ మాటలు నమ్మి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయడమేంటి? అసలు నువ్వు ఏం తప్పు చేశావని ఆ చందు నిన్ను బయటికి గెంటేశాడు. పద అడుగుదాం అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, నీకేమైనా అర్థమవుతుందా? నీ ఏం మాట్లాడుతున్నావు? మనమే కదా డబ్బుకు ఆశపడి ఆ భద్రావతితో చేతులు కలిపి ఆ అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాం. అది తెలిసే కదా ఆయన నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేశాడు. ఇదంతా నీ వల్లే కదా, నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, పదమ్మడు, ఫస్ట్ మనం ఆ రామరాజు అన్నయ్యతోనే తేల్చుకుందాం పద అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లి చెయ్యి పట్టుకొని రామరాజింటికి లాక్కొస్తుంది. అక్కడికి వచ్చి, అన్నయ్య, వదినా అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రామరాజు అందరూ కూడా బయటికి వస్తారు. భాగ్యంని ఆ పరిస్థితుల్లో చూసి రామరాజు, ఏంటి చెల్లమ్మ, నువ్వు కాలు జారి కింద పడిపోయావని చందు చెప్పాడు. ఇక్కడ శ్రీరామనవమి పూజ జరుగుతున్నా కూడా శ్రీవల్లిని మీ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాడు. ఇప్పుడు బాగానే ఉంది కదా, ఏం జరిగింది? ఎందుకలా కోపంగా ఉన్నావు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే అల్లుడు అన్నయ్యతో నిజం చెప్పలేదు అంటే నా కూతురు గురించి ఇంకా ఎవరికి వీళ్లకు నిజం తెలియదు, కానీ ఇప్పుడు తెలియాల్సి వస్తుంది అని చెప్పి భాగ్యం, ఏంటన్నయ్య, అల్లుడు గారు చేసింది ఏమైనా బాగుందా? అయినా నా కూతురు ఏదో ఒక అబద్ధం చెప్పినంత మాత్రాన మీ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నా కూతుర్ని నా ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేశాడు. ఇదేమైనా న్యాయమా అని భాగ్యం అనగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతికి ఏమీ అర్థం కాదు. ఇక రామరాజు, ఏంటి చెల్లమ్మ, ఏం మాట్లాడుతున్నావు? చందు శ్రీవల్లిని మీ ఇంటి దగ్గర దిగబెట్టి రావడమేంటి? నాకేమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు భాగ్యం, అదే అన్నయ్య, శ్రీవల్లి చదువుకోకున్నా కూడా చదువుకుందని చెప్పి ఇక దొంగ సర్టిఫికెట్స్ స్కూల్లో ఇచ్చి తను టీచర్గా పనిచేస్తుందని చందుకి నిజం తెలిసిపోయింది. దాంతో శ్రీవల్లి అతన్ని మోసం చేసిందని, ఇక నీ మాటలు నేను నమ్మనని నా కూతుర్ని నా ఇంటికి పంపించేశాడన్నయ్య అని భాగ్యం అంటుంది. ఆ మాటలు విన్నా వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి, శ్రీవల్లి చదువుకోలేదా? అబద్ధం చెప్పిందా? మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. నేను శ్రీవల్లిని చదువుకోమని చెప్పలేదు, డబ్బు, ఆస్తి, నగలు తీసుకురమ్మని చెప్పలేదు. ఇంటి పట్టు నుండి భర్తని, మమ్మల్ని మంచివి చూసుకుంటే చాలు అని అనుకున్నాను. కానీ ఇలా చదువుకోకున్నా చదువుకుందని నమ్మక ద్రోహం చేస్తే ఏం చేస్తాడు అనగానే అప్పుడు భాగ్యం, చూడన్నయ్య, నా కూతురు నీ కొడుకుని చూసిన దగ్గర నుండి పెళ్ళంటూ చేసుకుంటే చందునే చేసుకుంటానని నాతో పట్టుపట్టింది. అందుకే నా కూతుర్ని గొప్పింటి కోడలు చెయ్యాలనుకున్నాను. మీలాంటి మంచి అత్తమామలకి కోడల్ని చెయ్యాలనుకున్నాను. అందుకే మీతో అబద్ధం చెప్పాను అన్నయ్య, నన్ను క్షమించండి అన్నయ్య అని భాగ్యం రామరాజు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు చందు, నానా, లేదు నానా, చదువుకోలేదని ఏ రోజైనా ఒక్కరోజు నాతో చెప్పి ఉంటే నేను శ్రీవల్లి గురించి ఆలోచించేవాణ్ణి. కానీ అలా చెప్పకుండా దొంగ సర్టిఫికెట్ల వరకు వెళ్ళిందంటే తన గురించి ఏమనుకోవాలి? అంతేకాదు నానా, తన గురించి ఇంకా నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు నానా. ఎంతగానో నమ్మావు, కానీ తను మాయమాటలు చెప్పి మనల్ని మోసం చేసింది అని ఇక చందు అనగానే అప్పుడు భాగ్యం, ఏంటి, నా కూతురు మోసం చేసిందా? ఏం చేసింది చెప్పు అని అంటూ ఉంటే ఇక వేదవతి, చూడు భాగ్యం, నీకు నీ కూతురికి మాట్లాడే అర్హత లేదు. గొడవ చెయ్యకుండా నా కొడుకు చేసిందే న్యాయం అనిపిస్తుంది. ముందు మీరిక్కడి నుంచి మర్యాదగా వెళ్తారా లేదా అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న
భాగ్యం శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక భాగ్యం వెంటనే శ్రీవల్లితో, ఏంటమ్మడు, ఈ విషయం మీ అత్తయ్యకి తెలిసిందా? లేకపోతే తను ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతుంది అంటే చందు చెప్పాడా అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, ఏమో అమ్మి, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు అత్తయ్యకి నిజం తెలిస్తే నన్ను జన్మలో క్షమించదు అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం, అమ్మడు నువ్వు సైలెంట్గా ఉండు, నేను చూసుకుంటాను. చెప్పండి వదినా, నా కూతురు అదొక్క తప్పు తప్ప ఇంకా ఏం చేసింది అనగానే అప్పుడు చందు, ఏంటి శ్రీవల్లి ఒక్క తప్పే చేసిందా? మరి ఆ విశ్వాతో చేతులు కలిపి నా చెల్లెలి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంది? ఆ రోజు రాత్రి నా చెల్లెల్ని బలవంతంగా తీసుకువెళ్ళి నువ్వు నీ కూతురు ఎందుకు విశ్వాకి అప్పజెప్పావు? అది చెప్పండి అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే, ఏంట్రా చందు నువ్వు చెప్పేది నిజమా అనగానే అప్పుడు చందు, అవునానా, ఇన్ని రోజులు ఈ నిజం నీతో చెప్పలేకపోయాను. ఎందుకంటే శ్రీవల్లిని కోడలు కంటే కూతురుగానే ఎక్కువ చూసుకున్నావు. కానీ తను మాత్రం మన శత్రువులతో చేతులు కలిపి మన జీవితాలని నాశనం చెయ్యాలని చూసింది. అందుకే తనని తన పుట్టింట్లో వదిలేసి వచ్చాను అని చందు అంటాడు. ఇక మాటలు విన్న రామరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, ఎన్ని రోజులు నేను శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను, కానీ ఇంత నమ్మించి నమ్మకద్రోహం చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంకొక నిమిషం నా కళ్ళ ముందు ఉంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు అనగానే అప్పుడు భాగ్యం మాత్రం, చూడు, నా కూతురు ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే మీ ఆస్తిలో సగం వాటా నా కూతురికివ్వాలి. లేకపోతే కోర్టుకు వెళ్ళి ఆ వాటా ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అని భాగ్యం అంటుంది. ఇక ఆ మాటలు విన్న రామరాజు వేదవతికి చాలా కోపం వస్తుంది. ఏంటి, కోర్టుకు వెళ్ళి నువ్వు చందు ఆస్తిలో సగం వాటా తీసుకుంటావా? అది ఎలా వస్తుందో నేను కూడా చూస్తాను. నా కొడుకు ప్రమేయం లేకుండా నా కొడుకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మీకు దక్కనివ్వను అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం, చూడు, నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నా కూతుర్ని పుట్టింట్లో వదిలేశాడని కేసు పెడతాను. దాంతో చందు జైలుకు వెళ్తాడు. ఇక అప్పుడే అతని ఆస్తిలో వాటా నా కూతురికి సగం వస్తుంది అని చెప్పగానే ఇక రామరాజు, చూడు, ఏంటి చందు ఆస్తిలో సగం వాటా తనకొస్తుందా? అసలు చందు గురించి మీకు ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు అని రామరాజు అనగానే ఇక చందు, నానా మీరు ఆగండి నానా, నా గురించి నిజం తెలిస్తే వాళ్ళు గుండె పగిలి చేస్తారు. మళ్ళీ శ్రీవల్లిని ఇక్కడికి కూడా తీసుకురాదు అనగానే అప్పుడు వేదవతి, చూడు, ఇన్ని రోజులు చందు నా సొంత కొడుకని మీరు అనుకొని నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపించారు. కానీ చందు నా కన్న కొడుకు కాదు అని చెప్పగానే భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి, చందు మీ సొంత కొడుకు కాదా? మరి తను మీ దగ్గర ఎలా ఉన్నాడు? ఈ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎలా ఉన్నాడు అని భాగ్యం అనగానే అప్పుడు వేదవతి మాత్రం, చూడు, చందు ఒక అనాథ, తన తల్లిదండ్రి ఎవరూ లేరు. ఒకరోజు నేను ఆయన ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాం. గుడిలో పూజ జరిపించుకొని తిరిగి వస్తూ ఉండగా ఇక గుడిలో చందు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అది గమనించిన మేము చందు దగ్గరికి వెళ్ళి, ఎవరు బాబు నువ్వు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావేంటి? మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నారు? పద, వాళ్ళ దగ్గర దిగబెడతాము అని చెప్పగానే ఇక చందు, నాకు ఎవరూ లేరు, నేనొక అనాథని, అమ్మా నాన్న నాకు లేరు అని చెప్పగానే ఆ మాటలు విన్నా మేము ఒక్కసారే షాక్ అయిపోయి చూశాము. ఇక వెంటనే రామరాజు, చూడు బుజ్జమ్మ, ఎలాగైనా ఈ అబ్బాయిని తీసుకువెళ్ళి మనం పెంచుకుందాం. పాపం నాలాగే ఇతను కూడా అనాథ అంటున్నాడు. అనాథ బ్రతుకు ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే ఇతన్ని తీసుకువెళ్దాం అని చెప్పగానే ఇక వేదవతి, సరేనండి తీసుకువెళ్దాం అని చెప్పి ఇక వేదవతి రామరాజు ఇద్దరూ కలిసి చందుని ఇంటికి తీసుకొచ్చుకుంటారు. తన పెద్ద కొడుకులాగా చందుని సాది పెద్ద చేస్తూ ఉంటారు. ఇక ఇంతలో సాగర్, ధీరజ్, చందు అందరూ ఉండడంతో ఇక చందు వాళ్ళతో కలిసి చాలా సరదాగా సంతోషంగా
ఇన్ని ఇండ్లు గడుపుతూ ఉంటాడు. ఇక వేదవతి మాత్రం చూడండి, ఇక ఎప్పటికీ మనం చందు గురించి నిజాన్ని బయట పెట్టకూడదు. చందు ఎప్పటికీ ఈ ఇంటి పెద్ద కొడుకే అని చెప్పడంతో రామరాజు కూడా సరే అంటాడు. ఇక ఆ జరిగిన విషయం మొత్తం కూడా వేదవతి భద్రావతికి శ్రీవల్లికి చెప్పడంతో ఇక శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడు భాగ్యం, అంటే ఈ నిజం మా దగ్గర దాచిపెట్టి నీ కొడుక్కి పెళ్లి చేశావా? మరి మీరు చేసింది కూడా మోసమే కదా అని భాగ్యం అనగానే అప్పుడు వేదవతి, చూడు, ఇప్పుడు నీ కూతురు నిజస్వరూపం బయటపడిందని ఇప్పుడు నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడుతున్నావా? చూడు, ఇన్ని రోజులు చందు నా సొంత కొడుకు కాదని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పటికీ చందు ఈ ఇంటి పెద్ద కొడుకే అని చెప్పి అనగానే ఇక భాగ్యం, వదిన మీకు దండం పెడతాను, ఎలాగైనా నా కూతురు జీవితాన్ని నిలబెట్టండి. అల్లుడు లహరు లేకుంటే నా కూతురు ఉండలేదు, ప్లీజ్ వదిన అని బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు, ఇంతసేపు ఆస్తిలో వాటా అడిగావు, చందు వాస్తి సగం భాగం నాకు వస్తుందని కేసు కోర్టు అని అన్నావు, మరి ఇప్పుడేంటి బ్రతిమిలాడుతున్నావు? చూడు, మీలా అందితే కాళ్ళు అందకపోతే మెడ పట్టుకునే వాళ్ళని నేను ఇంట్లో ఉంచుకోను. నమ్మించి మోసం చేసే వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా బయటికి వెళ్ళండి అని చెప్పి ఇక రామరాజు వేదవతి శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన వాళ్ళు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక శ్రీవల్లి భాగ్యంతో, చూసావమ్మా ఏం జరిగిందో? అసలు నర్మద ప్రేమని బ్రతిమిలాడినప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటే బాగుండేది. అప్పుడే నేను వాళ్ళతో ఇంటికి వచ్చేసేదాన్ని. ఇదంతా నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా చందు మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగానే నేను వీళ్ళ సొంత కొడుకుని కాదు, ఈ ఇంట్లో ఉండి వీళ్ళని బాధ పెట్టకూడదు. నా వల్ల శ్రీవల్లి ఈ ఇంటికి వచ్చి వీళ్ళని చాలా బాధ పెట్టింది. అమూల్య జీవితాన్నే నాశనం చెయ్యాలని చూసింది. నా వల్ల ఈ కుటుంబం కష్టాల కాకూడదు అని చెప్పి ఇక చందు నిర్ణయించుకొని, ఎలాగైనా నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, నా వల్ల ఈ కుటుంబం నష్టపోకూడదు అని చెప్పి ఇక చందు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రాత్రి అవుతుంది. ఇక అందరూ నిద్రపోతూ ఉండగా చందు రామరాజు గదిలోకి వెళ్ళి రామరాజు వేదవతి కాళ్ళు మొక్కి, అమ్మ, నా వల్ల మీ కుటుంబం ఇలా నాశనం కావడం నాకిష్టం లేదు. నా వల్ల శ్రీవల్లి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పి ఇక చందు వెంటనే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. అందరూ నిద్రలేస్తారు, టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక రామరాజు చందు చందు అని పిలుస్తూ ఉంటాడు. ఇక చందు ఎంతకీ పలకకపోవడంతో ఇక వేదవతి చందు గదిలోకి వెళ్ళి, ఒరే చందు, టిఫిన్ చేదువురా అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక చందు అక్కడ కనిపించకపోవడంతో వేదవతి, ఏమండి, చందు ఇంట్లో లేడండి, ఇంత ఉదయాన్నే మిల్లుకు వెళ్ళాడా లేక బయటికి ఎక్కడికైనా వెళ్ళాడా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, ఏమో బుజ్జమ్మ, ఇంత ఉదయాన్నే వెళ్ళవలసిన అవసరం ఆడికేముంటుంది అని చెప్పి రామరాజు వెంటనే తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తాడు. ఇక చందు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో రామరాజు, ఇదేంటి బుజ్జమ్మ, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని అనుకుంటూ ఉండగా ఇక వేదవతి, ఏమోనండి, నిన్న జరిగిన గొడవ మనసులో పెట్టుకొని వాడెక్కడికైనా వెళ్ళిపోయాడా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, వాడు అంత పిరికివాడు కాదు, వాడు ఎక్కడికి వెళ్ళడు అని అనుకుంటూ ఉండగా ఇక రామరాజు, వరై ధీరజ్, సాగర్, వెంటనే అన్నయ్య ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇద్దరూ కూడా చందుని వెతుకుంటూ బయలుదేరుతూ ఉంటారు. ఎక్కడెక్కడో వెతికినా చందు ఎక్కడా కనిపించకపోవడంతో ఇక ధీరజ్, ఎలా అన్నయ్య ఎంత వెతికినా కనిపించడం లేదు, రైస్ మిల్లు కూడా చూసాం, అక్కడి కూడా రాలేదని చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అసలు అమ్మ నిన్న ఆ నిజం బయట పెట్టి ఉండకపోతే బాగుండు,
ఆ దానివల్లే అన్నయ్య చాలా బాధపడినట్టున్నాడు అనగానే అప్పుడు సాగర్, లేదురా, ఆ శ్రీవల్లి చేసిన మోసం వల్లే అన్నయ్య చాలా బాధపడ్డాడు, అందుకే ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక ఇద్దరూ కూడా చందు కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో చందు ఒక చెట్టు కింద కూర్చొని ఉండడం చూసిన ధీరజ్, అన్నయ్య, అదిగో అన్నయ్య అక్కడ కూర్చున్నాడు, వెళ్దాం పద అని చెప్పి ఇక ఇద్దరూ కూడా చందు దగ్గరికి వెళ్తారు. వాళ్ళని చూసిన చందు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ధీరజ్, ఏంట్రా, ఏంటన్నయ్య, నువ్వు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి రావడమేంటి, అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని ధీరజ్ అనగానే అప్పుడు చందు, ఏంట్రా, ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు, నా అంటూ వాళ్ళు నాకు ఎవరూ లేరు, అలాంటప్పుడు నేను ఎవరి కోసం ఆ ఇంట్లో ఉండాలి, ఎందుకోసం ఉండాలి అనగానే అప్పుడు సాగర్ బాధపడుతూ, అదేంటన్నయ్య, అమ్మా నాన్న చెప్పారు కదా నువ్వే ఆ ఇంటి పెద్ద కొడుకువని, ఎప్పటికైనా నీకు పెద్ద కొడుకు స్థానం ఉంటుందని, అలాంటి అమ్మా నాన్నల్ని నీకు ఎలా వదిలేయాలనిపించిందన్నయ్యా, పద, అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు, పాపం ఇద్దరు భోజనం కూడా చెయ్యడం లేదు, నువ్వు వెళ్ళిపోయావన్న విషయం తెలుసుకొని చాలా బాధపడుతున్నారు, పదన్నయ్య, నువ్వు లేకుంటే అమ్మా నాన్నలు బ్రతకలేరు అని చెప్పగానే ఇక చందు వెంటనే, పదరా, అమ్మా నాన్నల్ని బాధ పెడుతున్నాను, శ్రీవల్లి వల్ల ఇప్పటికే బాధపడ్డారు, ఇంకా నా వల్ల బాధపడడం నాకిష్టం లేదు, వెళ్దాం పద అని చెప్పి ఇక ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు. చందుని చూసిన రామరాజు వెంటనే చందుని హగ్ చేసుకుని, ఒరే, ఎక్కడికి వెళ్ళావురా, నువ్వు లేకుండా మేము బ్రతకలేంరా అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు చందు, నానా, నన్ను క్షమించు నానా, నా వల్ల ఈ కుటుంబానికి ఏం జరగకూడదనే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయాను, కానీ నా కోసం ఇంత బాధపడతారని నేను అస్సలు ఊహించలేదు అని చందు అనగానే అప్పుడు రామరాజు, చూర్రా, నువ్వు అనాథం అనుకుంటున్నావు, కానీ మాకు మనసులో అటువంటి ఉద్దేశమే లేదు, ఎప్పటికైనా నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకువే, ఆ స్థానంలో ఎవ్వరూ ఉండరు అని చెప్పి రామరాజు చందుని ఓదారుస్తూ ఉంటారు. ఇక చందు, నానా, నీ వల్ల ఊరు పేరు గౌరవం అన్నీ దక్కాయి, అది చాలు నానా, నాకు నువ్వు గొప్ప జీవితాన్ని ఇచ్చావు అని చెప్పి చందు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక చందు ఇంటికి తిరిగి రావడంతో రామరాజు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా రామరాజు ఆస్తిలో వాటా అడిగిన శ్రీవల్లి, భాగ్యం ఇద్దరికి చందు గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టి దిమ్మ తిరిగే షాకిచ్చిన వేదవతి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.